సభకు వందనాలు. వేదికపై ఆసీనులైనటువంటి సుందర్ రెడ్డి గారు, బండి నరేష్ గారు, ప్రభుకుమార్ గారు, వేదికకు ఎడమ వైపున ఉన్న పెద్దలు మరియు నా శ్రీమతి గారు, నాకు ఎదురుగుండా ఉన్న ఈ సంఘ శిక్షావర్గ సామాన్య శిక్ష పూర్తి చేసుకున్న ఘటనాయక్ ఆపై స్థాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, అటువైపుగా ఉన్న సోదరిమణులు, హైందవ బంధువులు అందరికీ నా నమస్సుమాంజలు. ముందుగా ఈ 15 రోజుల కాలంలో శిక్షాకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఒక గొప్ప ఆత్మస్థైర్యంతో సమాజానికి మేమేమైనా ఇవ్వగలం అనే గట్టి నిబద్ధతతో రేపటితో ఇక్కడి నుంచి బయలుదేరుతున్న మీ అందరికీ కూడా నా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల క్రితం విజయదశమి నాడు డాక్టర్జీ స్థాపించిన 5 మందితో డాక్టర్జీ గారు స్థాపించిన ఒక సంస్థ 99 సంవత్సరాల తర్వాత ఒక చిన్న విత్తనం కనుక విస్ఫోటనం చెంది ఒక మహావటవృక్షమైనట్టుగా దేశంలో ఎక్కడ చూసినా, మారుమూల గ్రామాలు కాదు, వనవాసీ ప్రాంతాలు చూసినా అక్కడ మన సంఘ రిప్రజెంటేటివ్ అంటే ఒక ప్రతినిధి అక్కడ మనకు దొరుకుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఒకవేళ స్వర్గీయ డాక్టర్జీ గారు కానీ, గురూజీ గారు కానీ, ఎందుకంటే వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ కష్టం దీని వెంబడి చాలా ఉంది. వాళ్ళ కనుక ఇక్కడ ఉంటే వాళ్ళ ఆత్మ ఈ దేశంలో ఎక్కడన్నా కదులుతూ ఉంటే కనుక ఆ రోజు వారు విత్తనంగా వేసిన ఒక చిన్న విత్తనం ఈరోజు ఈ దేశానికి అందిస్తున్న సేవ అన్ని వర్గాల్లో, ఒక వర్గమని కాదు, తల్లి లాంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అందులో నుంచి పుట్టిన వివిధ విభాగాలు, రాజకీయ విభాగం అయితేనేమి, విద్యార్థి విభాగం అయితేనేమి, న్యాయ విభాగం అయితేనేమి, గ్రామీణ వికాస్ విభాగం అయితేనేమి, ధర్మ పరిరక్షణ కోసం అయితేనేమి, హిందూ జాగరణ కోసం అయితేనేమి, ఇలా దాదాపు 35-40 సంస్థలు ఒకే మాతృ సంస్థ నుంచి బయటికి వచ్చేసేసి సమాజంలో హిందూ ధర్మ రక్షణ కోసం నడుం బిగించేసి, ఎవరైతే అన్యాయానికి గురై వారి వాయిస్ అంటే గొంతుక వినిపించలేకపోతున్నారో, వారికి సరైన న్యాయం అందలేని స్థితిలో ఉంటే ఏదో రకంగా వాళ్ళకి అందాల్సిన సేవను అందిస్తూ, ఇంత గొప్ప సేవలు అందిస్తూ దాదాపు ప్రపంచంలో 140 దేశాల్లో ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు విస్తరించి ఉండడం, మన దేశంలో దాదాపు 90% ప్రాంతంలో కూడా కార్యక్రమాలు విస్తరించి ఉండడం చాలా సంతోషకరమైన విషయం. నేను మీ అందరి నుంచి కూడా ఒకటే కోరుకుంటాను, తిరిగి మన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఏ అన్యాయాలను, అక్రమాలను కానీ, కుల వివక్షలు కానీ, లేకుంటే ఎలాంటి సామాజిక రుగ్మతలు ఉన్నా కూడా వాటి తరఫున ఎవరికైతే గొంతు ఉండదో వాళ్ళ తరఫున మీరు గొంతెత్తి ప్రశ్నించి వాళ్ళకు సరైన న్యాయం అందేదాకా ఏ రంగంలో కానివ్వండి మీరు వారికి సహకరిస్తారని, ఈ దేశ భవిష్యత్తుకు మీ వంతు పాత్ర చక్కగా ఉంటుందని చెప్పేసి నేను మనసా వాచా కర్మణ నమ్ముతున్నాను. డాక్టర్జీ గారిని ఈ హిందూ సంఘటన గురించి, ఎందుకండి మీరు హిందువులందరినీ, ఒక దిక్కు స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే మీరు హిందువుల ఐక్యత గురించి, హిందువుల గురించే మాట్లాడుతున్నారు ఏంటి అంటే, వాళ్ళు ఏం సాధిస్తారు అంటే వారు ఒకటే అన్నారు, ఈ సంఘటన సాధించలేనిది ఏముందో చెప్పండి అన్నారు. ఇవాళ కనుక మనం ఒక్కసారి వెనక్కి చూసుకుంటే కొన్ని చిన్న అవాంతరాలు, ఆటుపోట్లు తప్ప ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరం ప్రయాణం సాగుతూనే ఉంది.
ఏనాటికి ఆనాటు స్వాతంత్రం కంటే పూర్వం ఒక భాగంగా తీసుకుంటే స్వాతంత్రం తర్వాత మన కార్యక్రమాలు ఎంత చక్కగా అభివృద్ధిలోకి వచ్చేసినాయి. ఇందులో శిక్షార్థి అయిన వారు లేకుంటే ఈ సంఘ సంపర్క్ ఉన్నవారు ఎవరైనా కూడా ఒక్కసారి సంఘ సంపర్క్ ఉంటే వారి జీవితంలో ఏ మారుమూలలు ఉన్నా వాళ్ళ నడవడి వీరు ఎప్పుడో ఎక్కడో సంఘంలో ఏదో బాధ్యతనో లేకుంటే 4 రోజులు శాఖకు పోయేసేసి దండనో నియుద్ధనో ఏదో చేసింటారు. లేకుంటే వీడికి క్యారెక్టర్ కానీ వీడి నమ్మదగ్గ క్వాలిటీ కానీ వీడి దగ్గర ఉండవు అని ఒక చక్కని ముద్ర అది మన సంఘకు ఈరోజు ఈ సమాజంలో ఉన్న గొప్ప పేరు. గొప్ప ఇదంతా ఎట్లా వస్తుందంటే ఒక నిబద్ధత వల్ల, ఒక అకుంఠిత దీక్షత వల్ల. అందుకోసమే మనం ఒక చెట్టు కనుక పైకి వెళ్ళాలంటే దానికి రూట్స్ ఎంత లోపలికి వెళ్ళాలో, ఎంత వేళ్ళు లోపలికి నూడుకొని పోతే అంత గట్టిగా ఆ చెట్టు పైకి ఎదుగుతుంది, అంత మంచి పళ్ళు ఇస్తుంది. కాబట్టి స్వామి రామకృష్ణ పరమహంస గారు అన్నట్టుగా మీరు కూడా చక్కని క్యారెక్టర్, నిబద్ధత, కమిట్మెంట్ ఖచ్చితంగా డెవలప్ చేసుకొని, నేను ఇందాక అన్నట్టుగా డాక్టర్ జీ గారు వేసిన ఒక చిన్న విత్తనం ఇవాళ వటవృక్షమైంది. ఇంకో 50 ఏళ్ల వరకు మీరందరూ కూడా, ఎందుకంటే దాదాపు 15-16 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నేను మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇంకో 50 ఏళ్ళు ఈ దేశానికి మీ వంతు సహకారాన్ని, బాధ్యతను అందిస్తారని చెప్పేసి, అలా అందించాలని చెప్పేసి నేను మీకు మన ప్రధాన వక్త గారికి మధ్యన ఉండదలుచుకోలేదు. వారు మీకు అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. అయితే నా ఒక విన్నపం, మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా ఏదో ఒక రోజు సంఘకు వెళ్తే అది ఖచ్చితంగా ఏదో రూపంలో ఎక్కడో దగ్గర మిమ్మల్ని మళ్ళీ అక్కడ పిలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా నిబద్ధతతో హైందవ జాతి గర్వించదగ్గట్టుగా మంచి సంఘ కార్యకర్తలుగా మీరు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఇంకే ఒక ప్లేయర్ కావచ్చు, లేకుంటే ఒక శిక్షణ ఇచ్చే ఎవరైనా కావచ్చు. మీరు ఏ రంగంలో చూసుకున్నా, ఏ పని చేసినా కూడా దానికి సంబంధించిన ఫీల్డ్లో సంఘముద్ర మీరు వేయగలగాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను దాదాపు 40-42 సంవత్సరాల ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక సంఘ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఈరోజు మీ అందరినీ ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మళ్ళీ 1980-82 ఆ కాలం రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను పాలమూరులో బీఎస్సీ చేసేటప్పుడు అనుకుంటా 79-82 ఆ కాలంలో కళాశాల ప్రముఖ కొంతకాలం 3 ఇయర్స్ ఉండలేదు, ఒక 1 ఇయర్ మాత్రం చేయగలిగాను. నాకు ఎందుకో ఆ కాలంలో నేను మరి ప్రయత్నలోపమే అనుకోవాలా, గట్టిగా అనుకుంటే నేను కూడా అప్పుడే ప్రథమ వర్ష చేసేవాడినే మనం అనిపించేస్తుంది. దేనికైనా రాసి ఉండాలంటారు కాబట్టి నేను ప్రథమ వర్ష చేయలేకపోయినా ఆ తర్వాత వేరే రూట్లో, వేరే లైన్ ఆఫ్ థింకింగ్లో వెళ్ళిపోయేసేసి వ్యవసాయము, వకాలత్ అంటే వృత్తిరీత్యా అడ్వకేట్గా, ఆ తర్వాత ఉద్యోగరీత్యా న్యాయమూర్తిగా వివిధ స్థాయిల్లో రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు ఉన్న ఆ 1-2 ఇయర్స్ పరిచయమే. కానీ నేను ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ లోకల్ వాళ్ళు ఎవరో ఒకరు రావడం, సార్ ఫలానా పెద్ద మనిషి వచ్చారు, వస్తున్నాం ఇవాళ సాయంకాలానికి రావడం వచ్చేయడం. అంటే మేము ఎంత దూరం వెళ్ళినా నాకు ఒక బంధువు లేరు అనేది, ఆ హైందవ బంధువులు ఆ పక్కన ఈ పక్కన అందరూ మన వాళ్ళే అని చెప్పేసి సంఘ సంపర్క్ కూడా ఎలా ఉంటుందంటే నీ ఒక్కరితో ఆగదు, అది ఖచ్చితంగా మన కుటుంబ సంపర్కంతో వెళ్తూ ఉంది. ఆ విధంగా సంఘతో ఒక చిన్న సంబంధం అది మన చివరి వరకు లాగుతూ ఉంటుంది మన జీవితాన్ని అని చెప్పేసి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ ఆల్.